పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరట శుభోదయం. ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానించుకోబోతున్న అంశం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోని 5వ వచనములో తెలుపబడిన ప్రేమ గురించి. దేవుడు ప్రేమ స్వరూపుడు. 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనము. అతడు తన ప్రేమను నరులకు పంచిపెడతాడు. పవిత్రాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. ఆ ప్రభువు కరుణ వల్ల ప్రేమ మనకు వరంగా లభిస్తుంది. ప్రేమ క్రైస్తవుని నానా లక్షణాలలో ఒకటి కాదు. అతని ప్రధాన లక్షణం ప్రేమే. అది లేనిదే క్రైస్తవ జీవితం లేదు. అతని శిష్యులమైన మనకు కూడా అదే ముఖ్య లక్షణం కావాలి. ప్రేమతో జీవించే క్రైస్తవుడు ఆత్మచే నడిపింపబడతాడు. ఆత్మవరాలు చాలా ఉన్నాయి, కానీ వాటిల్లో శ్రేష్టమైనది ప్రేమ. 1 కొరింథీయులు 13వ అధ్యాయము 13వ వచనములో ప్రేమ అనేది 2 ఆజ్ఞలలో ఇమిడి ఉన్నాయి. మొదటిది దైవ ప్రేమ, రెండవది సోదర ప్రేమ. ఇవి 2 లేకుండా మనం ఎన్ని చేసినా, ఎన్ని నియమాల్ని పాటించినా వాటి ఫలితం శూన్యం. ఈ 2 ఆజ్ఞలు ఒకే స్థాయికి చెందినవి. ప్రేమ అనే ఆజ్ఞకు 2 ముఖాలున్నాయి. ఒకటి దేవుని ముఖం, రెండవది మానవుని ముఖం. ఈ 2 ఆజ్ఞలు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. సోదర ప్రేమ దైవ ప్రేమ నుండి జనించాలి. దైవ ప్రేమ లేని వాని యందు సరి అయిన, సమగ్రమైన, అర్థవంతమైన సోదర ప్రేమ ఉండజాలదు. అట్లే నిజమైన సోదర ప్రేమ లేని చోట దైవ ప్రేమ లేదని చెప్పవచ్చు. ఏలన దేవుని నిజంగా ప్రేమించువాడు తన సోదరులను కూడా తప్పక ప్రేమిస్తాడు. ఒక గొప్ప వ్యక్తి ఇలా అంటాడు: బ్రతుకులో నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే. ఆయన మన సృష్టికర్త. ఆయన మనల్ని ముందు ప్రేమించాడు. మన ఎడల తనకు గల అపార ప్రేమను తన కుమారుని ద్వారా ఆయన వ్యక్తపరిచాడు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలెను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనము. రెండవదిగా సోదర ప్రేమ. మనం మన సోదరుని ఎందుకు ప్రేమించాలి అంటే, మనవలే మానవులందరూ దేవుని రూపంలో సృష్టించబడ్డారు. దేవుని ప్రేమించువాడు దేవుని రూపంలో సృష్టించబడిన తోటివారిని కూడా ప్రేమించక తప్పదు. జాతి, కులం, మతం, సంఘం, కుటుంబం అనే అడ్డుగోడల్ని ఛేదించి అందరినీ ఆలింగనం చేసుకోవాలి. చివరకు శత్రువులను కూడా ప్రేమించాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనము.
దేవుని సంపూర్ణ హృదయంతో ప్రేమించనట్లయితే నీ సోదరుని నీవు ప్రేమించాలి. కనుక దేవుని రూపంలో సృష్టించబడిన మనం ప్రేమ అనే లక్షణమును అలవరుచుకొని ఈ 2 ప్రధాన ఆజ్ఞలు పాటిస్తూ ప్రభురాజ్య వ్యాప్తికై పాటుపడదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.